హాయ్ బోలో ఆఫీసర్ భయపడ్డాడు కెమెరా ఓపెన్ చేయగానే. నువ్వే చోరా అమరా ఫోటో నక్కో కిచో అంటున్నాడు. ఎనీవే వెల్కమ్ టు డే 11 అట వాడు లెక్క రానోడు. 10 డే 10 అంతే. ఎయిర్పోర్ట్ అంతా నీళ్ళు వచ్చి కొట్టుకోబోతుంది, అందుకే మేము కూడా నీళ్ళని బయటకు పంపిస్తాం. అందుకే మేము కూడా ఎయిర్పోర్ట్ బయటకు వచ్చేసాం, ఎగ్జిట్ చేసేసాం. ఎయిర్పోర్ట్లో లేదు వరకు. ఈరోజు మన పేరు మీద ఒక బ్లాక్ ఉంది. ఆ బ్లాక్ని టెస్టింగ్ చేయడానికి పోతున్నాం. ఇంజనీరింగ్ బ్లాక్. మిగతా ఏ ఇంజనీరింగ్ బ్లాక్లు ఉండవు, సివిల్ ఇంజనీరింగ్ బ్లాక్లే ఉంటాయి. అందుకే సివిలే చదువుకోవాలి మాలాగా. సివిల్ చదువుకుంటే ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఫ్యూచరు నువ్వే వెళ్తావు. ఫ్యూచర్ యూ కెన్ బిల్డ్ యువర్ ఫ్యూచర్. సివిల్ ఇంజనీరింగ్ చదువుకుంటే, వేరే చదువుకుంటే నువ్వు ఏం చేయలేవు. ఇది చాలా స్కోప్ ఉంటుంది సివిల్ ఇంజనీర్ అయితే. యా, ఎవరిని ఏం అడగాలని అవసరం లేదు. మనం ఒక కంపెనీ బిల్డ్ చేసుకోవచ్చు. యూ విల్ హ్యావ్ మెనీ వేస్. చాలా దారులు ఉంటాయి సివిల్ ఇంజనీరింగ్ చేస్తే. అందుకే పోయి సివిల్ చదువుకోండి. ఇప్పుడు కూడా లేట్ ఏం కాలేదు. ఇప్పటికైనా వెళ్ళి బీటెక్ జాయిన్ అయ్యి సివిల్ ఇంజనీరింగ్ కోర్సుకోండి, లేదంటే డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ తీసుకోండి, లేకపోతే బయట కోర్స్ నేర్చుకోండి. సివిల్ ఇంజనీరింగ్ ఏముంటాయి, అటు అవన్నీ నేర్చేసుకుంటే అయిపోతుంది. ఈజీగా వచ్చేస్తే జాబ్ కూడా. మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. ఏడన్నా మనం ఇప్పుడైతే సివిల్ చదువుకోవాలి, సివిలే చదువుకోవాలి. సివిల్ ఎందుకంటే ఆటో డిజైనింగ్ సైడ్ వెళ్ళొచ్చు, కన్స్ట్రక్షన్ సైడ్ వెళ్ళొచ్చు, ల్యాబ్ సైడ్ వెళ్ళొచ్చు, ఏదైనా వెళ్ళొచ్చు సివిల్ చదువుకుంటే. సివిల్ అంటే ఫ్యూచర్ అంటే సివిల్ అంతే. మేమేమో ఎక్కువ చెప్పుకుంటలేము, కానీ సివిల్ చదువుకుంటే ఫ్యూచర్ ఉంటుంది. మీరు ఆ సిఎస్సి ఏదైనా పోవాలంటే ఆ సిస్టమ్ మీద కూర్చొని గంటలు స్ట్రెస్ అవ్వడం కంటే బయట తిరిగేటి చాలా ఉంటాయి సివిల్ మీద. ఇప్పుడు మాలాగా చూడండి, మా కంపెనీ చూడండి, మాకు జైపూర్ ఇచ్చింది, నెక్స్ట్ హర్యానా, నెక్స్ట్ ఎక్కడనో తిరిగి ఉంటుంది. మాకు కాన్ఫిడెన్షియల్ ఇంకానైతే ఒక 9 సైట్లు ఉంటాయి. 9 ఎయిర్పోర్ట్లు. 9 ఎయిర్పోర్ట్స్. గెస్ చేయండి ఆ పేర్లు మీరే కామెంట్ చేసి చెప్పండి. కరెక్టో లేదో మేము ఆన్సర్. ఇంటర్నేషనల్ కూడా ఉండే, అది క్యాన్సిల్ అయిపోయింది. అదైతే సౌత్ ఆఫ్రికా ఉండే. మళ్ళీ అదేంద్రా సౌత్ ఆఫ్రికానే, అదొకటే ఉండే, క్యాన్సిల్ అయిపోయింది. అదొకటేనా? ఇంకొకటి ఏదో చెప్పిండే కదా మొన్న. అది రాలేదు, మొత్తం రాలేదు దాని డీటెయిల్స్. ఓకే సరే, ఇక ఎందుకంటే చెప్తున్నా, అందుకే సివిల్ ఈజ్ బెటర్. ఆ సిఎస్సి ఈసీ అవన్నీ వేస్ట్ అంటే మంచిగా ఇట్లా ఆఫీస్ వాళ్ళ పైసలతో మనం బయట తిరగవచ్చు. ఇంకేం కావాలి? సిఎస్సి చదువుకోండి. ఓకే కలుద్దాం మళ్ళీ. మా సీనియర్ కొంచెం వేసుకుంటుండే మమ్మల్ని. బాయ్.